మాతృదేవోభవ. కనుము చిత్రమదియే గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలుమోపే. జగన్మాత బెదవాడ కనకదుర్గాదేవి చిత్రాన్ని చూడగానే కలిగినటువంటి భావం ఇది. అనేక సమస్యల నుంచి మనం విముక్తి పొందాలి అంటే, ఎదిరించే ధైర్యాన్ని సంపాదించుకోవాలంటే కనకదుర్గాదేవి చిత్రాన్ని చూడాలి. కనుము చిత్రమదియే గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలుమోపే. కరుణ చూచనేని కనకదుర్గాదేవి విశ్వమెల్ల నీకు విజయవాటి. కరుణ చూచనేని కనకదుర్గాదేవి విశ్వమెల్ల నీకు విజయవాటి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 875వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఒక్కొక్క దేవతా విగ్రహాన్ని కానీ చిత్రాన్ని కానీ చూస్తున్నప్పుడు మనలో ఏ భావం కలుగుతుందో గమనించాలి. ఏ భావము కలగనంత అతీత స్థితిలో లేవు కదా, అలా అయితే వెళ్ళక్కర్లేదు గుళ్ళోకి. మొత్తం ద్వంద్వాతీతంగా భావాతీతంగా ఎదిగిపోగలిగితే ఇంకా గుడి ఎందుకు, గోపురం ఎందుకు? అది మనకి లేదు కదా. అటువంటిప్పుడు కలగవలసిన భావం కలగట్లేదు అంటే గుడికి ఎందుకు వెళ్ళాలో పరమార్థం మనకు అర్థం కాలేదన్నమాట. కోరికలు తీరడానికి కాదు గుడికి వెళ్ళవలసింది, కోరికలు తగ్గించుకోవడానికి. సమస్యల్ని తీర్చేయమని అమ్మవారిని అడగకూడదు, సమస్యలను ఎదిరించే ధైర్యం ఇమ్మని అడగాలి. మన దేవతా విగ్రహాలు అలా ఉంటాయి, అలాగే మనకి ప్రేరణ స్ఫూర్తి కలిగిస్తాయి. కనకదుర్గాదేవి గాండ్రించే పులి మీద కూర్చుంటుందండి. మామూలుగా అమ్మవారి వాహనం సింహం, ప్రత్యేకించి కనకదుర్గ అవతారంలో ఆవిడ పులి మీద కూర్చుంది. పులి మీద స్వారీ, దిగితే ప్రమాదం. అలాగ మనం కూడా పులి మీద కూర్చున్న కనకదుర్గకి నమస్కారం చేస్తున్నామంటే, గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలి మోపే అనేది గుర్తు రావాలి. పులి గాండ్రిస్తూ ఉంటుంది, పులేమో నవ్వదు, భయంకరంగానే ఉంటుంది. కానీ అన్ని మీద కూర్చుని అమ్మవారు నవ్వుతూ ఉంటుంది. కరుణామయ స్వరూపం ఎంత మృదువుగా ఉంటుందో కనకదుర్గ ముఖం అసలు. బెజవాడ కనకదుర్గాదేవి పసుపు రంగు, ఏదో ముత్తైదువా కాదండి, ముగ్ధ మనోహరమైన చిరునవ్వు అండి. ఎంత నవ్వు, హాయిగా. మనసులో ఉన్న అనేక సమస్యలను దూరం అయిపోతాయి ఆవిడ చూస్తుంటే. అసలు అంత గాండ్రించే పులి మీద కాలి మీద కాలేసి కూర్చుంది. ఇలా కూర్చుంటుంది ఆవిడ. ఆవిడ కరుణ, కిందేమో గాండ్రించే పులే. భగవద్భక్తి ఆత్మశక్తి ఉంటే మనం కూడా అలాగే ఉండగలం. అది దాని సందేశం. అమ్మా, నువ్వు ఎలాగైతే ఇంత భయంకరమైన పులి మీద కాలి మీద కాలేసుకుని దర్జాగా కూర్చొని కరుణారసాన్ని వర్షిస్తున్నావో చిరునవ్వు రూపంలో, అలాగే నా సంసార జీవితంలో, నా ఉద్యోగ జీవితంలో, నా సామాజిక జీవితంలో నేను కూడా ఎన్ని భయంకరమైన సమస్యలనైనా చిరునవ్వుతో ఎదుర్కోగలిగే ధైర్యాన్ని ఇవ్వమ్మా అని ప్రార్థించాలి. అప్పుడు విశ్వమల్ల నీకు విజయవాటి. ఒక విజయవాడ ఏమిటండి, ప్రపంచమంతా విజయవాడే. మనం విజయం సాధించే కార్యక్షేత్రం. కనుము చిత్రమది గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలుమోపే. కరుణ చూచనేని కనకదుర్గాదేవి విశ్వమెల్ల నీకు విజయవాటి. ఇక కథలో ప్రవేశిద్దాం. అమంత్రమక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, ప్రయోగస్తత్ర దుర్లభక అన్నాడు గురువుగారు. మీరు విద్య ప్రారంభం చేసేటప్పుడే చెప్పారండి. దాన్ని వైద్య విద్య సారంగా నేను గ్రహించానండి. మరి పనికిరాని ఆకు అనేది ఎందుకు పట్టుకొస్తాను నేను? ఎలా ఉంటుంది నా దృష్టిలో? అమంత్రం అక్షరం నాస్తి అన్నారు. మంత్రము కాని అక్షరం లేదండి. అన్ని అక్షరాలు ఏదో ఒక మంత్రంలో ఉంటాయి. మనం ఈమెయిల్ పాస్వర్డ్ కింద, ఏదో మొబైల్ పాస్వర్డ్ కింద రకరకాలుగా పెట్టుకుంటాం. ఏం పెట్టుకున్నా అందరూ ఈ ఇంగ్లీష్ అక్షరాలు 26 పెట్టుకుంటారు. చుక్క, కామ, గీత అవేగా ఉన్నవన్నీ అందరూ పెట్టుకుంటారు. ఏదైనా పనికొస్తుంది. అక్షరాలు కూడా అంతే. ఇది పవిత్రమైన అక్షరం, ఇది అపవిత్రం, ఇది చిన్న అక్షరం, ఇది పెద్ద అక్షరం. అసలు ఈ పెద్ద అక్షరాలు చిన్న అక్షరాలు ఇంగ్లీష్ వాళ్ళకు ఉన్నాయి, మనకు లేవు. 4 బరులు ఉండవు, మనకు ఒకటే బరి. వెళ్ళినా అదే, మానేసినా అదే బడి.
వాళ్ళకేదో ఓ దానికి క్యాపిటల్స్ అంటారు, ఓ దానికి 2 అక్షరాలు అంటారు, ఓ దానికి 3 అంటారు, చంపుతారు పట్టుకుని. ముందు ఒకటి నేర్చుకోవడమే కష్టం. ఏదో 26 అక్షరాలు 26 అక్షరాలు తేలికంటారు ఇంగ్లీష్లో. 26 ఎక్కడ ఉన్నాయండి? 4 × 26 4 20 80 4 6 24 104 ఉన్నాయి. వేషాలు ఇస్తున్నారు. తెలుగుకు రెట్టింపు ఉన్న అక్షరాలు. మనకెక్కడ ఉన్నాయండి అన్ని అక్షరాలు? 4 బరువులు ఏర్పడం. మళ్ళీ దీనికి ఏమో మొదట పెద్ద అక్షరం ఉండాలి, తర్వాత చిన్న ఉండాలి. ఏం ఉండకపోతే ఏమైంది? తెలుగులో ఈ నిబంధనలు ఎవరూ పాటించరు. ఇష్టం వచ్చినట్టు రాస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇంగ్లీష్ అనేసరికి మాత్రం విపరీతమైన గౌరవము, భయము, భక్తి అన్నీ వచ్చేస్తాయి. దానికోసం 16 బరువులు నేర్చుకుంటాం. తెలుగులో బండిరా అరచున్నా నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు అవసరమా? అలా ఉండకూడదండి. ప్రతి అక్షరము బీజాక్షరమే. ఏదో ఒక మంత్రంలో అది ఉంటుంది. అలాగే నాస్తి మూలం అనౌషధం. ఔషధానికి పనికిరాని మూలం చెట్టు వేరు కానీ ఆకు కానీ ఉండవు. ఒక చెట్టు ఆకు వేరు పుట్టిందంటే దేనికో దానికి పనికొస్తుంది. మనం ఇంకా పనికిరాదు అంటున్నామంటే అది ఎందుకు పనికొస్తుందో మనకు తెలియలేదంతే. పనికిరాకపోవడం ఉండదు. అలాగే అయోగ్య పురుష నాస్తి. పనికిరాని వ్యక్తి కూడా ప్రపంచంలో ఉండడు. వాడు దేనికో పనికొస్తాడు. వచ్చిన ఇబ్బంది ఏమిటంటే కొంతమంది వ్యక్తులు దేనికి పనికొస్తారో మనకి తెలియదు, కొంతమంది దేనికి పనికొస్తారో వాళ్ళకు కూడా తెలియదు. వాడు దేనికి పనికిరాడో ఆ పనే చేస్తానంటాడు. ఎందుకంటే ఆ పని చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. నువ్వు దానికి పనికిరావయ్యా అంటే ఎలాగోలా చేస్తావు, నాకు లాభాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అదే కావాలి. లాభాల కోసం చూస్తున్నట్టు దానికి తగిన పరిజ్ఞానం సంపాదించుకోవాలి. అది ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కానివ్వండి. దానికి తగిన పరిజ్ఞానం లేకుండా మనం ఎలా చేస్తాం? ఏదో వంట పని చేసుకోవాలన్నా వంటకు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. పోనీ పెంట పని అనుకుందాం, కాసేపు కుళ్ళిపోయినటువంటి నేల బాగు చేసే పని, పోనీ అవన్నీ మురికాలువలు బాగు, దానికి పరిజ్ఞానం ఉండాలి. మనకు అనారోగ్యం కలగకుండా, అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎలా తీయాలి, ఎప్పుడు పని చేయాలి, దానికి లెక్కలు ఉన్నాయి. వంట పని నుంచి పెంట పని వరకు దేనికి తగిన అర్హతలు దానికి ఉంటే అందరూ డబ్బు వచ్చే పనులు చేస్తాం, కలిసి వచ్చే పనులు చేస్తాం. అంటే ఎలా కుదురుతుంది? మనం ఏ కులంలో పుట్టినా, ఎంత గొప్ప ఐశ్వర్యం ఉన్న కుటుంబంలో పుట్టినా, ఎటువంటి తల్లిదండ్రులకు పుట్టినా మనం దేనికి అర్హులమో ఆ పనే చేయాలి. చాలామంది ఆలోచనలు ఏమిటంటే పిల్లల ఆలోచనలు ఏమో లాభసాటి ఆలోచనలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆలోచనలు పరువు ప్రతిష్ట. నువ్వు ఇంత గొప్ప కుటుంబంలో పుట్టి నువ్వు ఆ పని చేస్తే ఎలాగరా అన్నావు. ఇక్కడ ఏం చేస్తాడు? వాడికి అదే అర్హత. ఏం చేయమంటావు? అంతకంటే ఏ పని చేయలేడు. బలవంతంగా మన కుటుంబ గౌరవాల కోసం ఇంకో పని వాడి చేసి చేయిస్తున్నామంటే సమాజానికి ద్రోహం చేస్తున్నట్టే. ఇది అర్హత లేదు వాడికి, తగలబెట్టేస్తాడు మొత్తం. ఇదే ఉండాలి. అలాగని కానీ ఏ వ్యక్తి కూడా పనికిరాని మనిషి కాదు. అతను దేనికో పనికొస్తాడు. ఆ పనికొచ్చే పని చేసుకోవాలి. అందులో అతని మించి ఎవరు చేయలేకపోవచ్చు. అసలు ఆ రంగాన్ని గుర్తించే వరకు వ్యక్తికి ఒక్కోసారి 25 ఏళ్లకు కాదండి 40 ఏళ్లకు కూడా తాను పూర్తిగా దేనికి పనికొస్తాడో అర్థం కాదు. 40 ఏళ్ళకి అర్థం అవుతుంది. ఇంకా అప్పటికి కూడా కాలేదంటే అప్పటికి కాదు. ఇంకా వాడికి కావడం ఇష్టం లేదనమాట. 25 ఏళ్ళప్పుడు తెలియపోయినా గంతులు వేసి 40 ఏళ్ళు వచ్చేసరికి భార్య, 2 పిల్లలు అంతా సంసారం ఏర్పడేసరికి అన్నీ అర్థమైపోతాయి. అప్పుడు కుదుట పడతాడు, కుదురుకుంటాడు. అప్పటి వరకు గంతులు వేస్తాడు. ఇక తప్పనిసరి అనుకుంటే బాబు నీ గంతులు నువ్వు వేయి, నీ వల్ల నష్టపోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పడమే. అందరకంద లేదు సరే అందిన వారెల్లకైనా గాని ఏమందినదందులోని పరమార్థ విశేషము, ఏమందినదందులోని పరమార్థ విశేషము, పాయసంబులోనందిరుగాడు తెడ్డువలె నానుట తప్ప, పాయసంబులోనందిరుగాడు తెడ్డువలె నానుట తప్ప, రసజ్ఞతాస్థితిన్ పొందగలేని విద్య పరిపూర్ణతనిచ్చునే శాంతినించునే. తాను స్వయంగా రసజ్ఞుడై అందులో ఉండే పరమార్థ విశేషాన్ని గ్రహించలేకపోతే ఆ విద్య అతనికి పరిపూర్ణతనివ్వదు, మనశ్శాంతిని ఇవ్వదు. సా విద్య యా విముక్తయే. ఇది మన వేదం చెబుతున్న మాట మనం గుర్తుపెట్టుకోవాలి. సమస్త బాధల నుంచి, దుఃఖాల నుంచి, సమస్యల నుంచి విముక్తి కలిగించేది విద్య. ఆ తెలివితేటలు వాడికి రావాలి. వచ్చే విధంగానే పాఠ్యబోధన జరగాలి. తల్లిదండ్రులు ఆ దృష్టితోనే చూడాలి, ర్యాంకులు మార్కులు కాదు. ఇవాళ ర్యాంకులే ప్రధానం అవుతున్నాయి. పద్మాల లాంటి చిన్నపిల్లల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, మానసికంగా హింసిస్తున్నారు ర్యాంకుల కోసం. ఎవరి వ్యాపారాలు వారివి. తల్లిదండ్రులవేమో విపరీతమైన ఆశలు, ఊహలు అవన్నీ పిల్లల మీద రుద్దుతున్నారు.
సంస్థలు నడిపే యాజమాన్యాలతో మధ్యలో పోటీలు, ర్యాంకులు, గొడవలు, వాళ్ళు ఉపాధ్యాయుల మీద ఒత్తిడి, ఈ ఒత్తిడి పడలేక ఉపాధ్యాయులు పిల్లల్ని జావగొట్టేయడం, లేదు రకరకాల మాటలతో హింసించడం. పసిపిల్లలు ఇవన్నీ చేయగలరా? అందుకే దేశం మొత్తంలో జరిగిన సర్వే తేలుస్తున్న విషయం, 13 నుంచి 15 ఏళ్ల వయస్సు లోపల కృంగుబాటుకి, నిరాశకి, నిస్పృహకి లొంగిపోతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారట. 10 మందిలో 4 ఉన్నారట. ఏకంగా 10 మందికి 4, నలుగురికి ఒకడు అంటే 100కి 25 మంది. ఆ వయసులో 9, 10 ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం వీళ్ళే ఎక్కువ లోరవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద ఒత్తిడి బాగా ఉంది. అందువల్లనే ఇక్కడ సముద్రం ఒక చిత్రమైన మాట ఉంటుంది బాధ కలిగి. సరస్వతీదేవి ఎలా ఉందో మీ ప్రాచీన కవులు శ్రీనాథుడు, పెద్దన మొదలైన వారు వర్ణించారయ్యా. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అంటే వెంటనే కవి వారు ఎలా వర్ణించారో నాకు తెలుసు. చేర్చుక్కగానిడ్డ సింధూర తిలకమ్ము చేర్చుక్కగానిడ్డ సింధూర తిలకమ్ము చెమ్మగిల్ల చేర్చుక్కగానిడ్డ చిన్ని జాబిల్లి చే సింధూర తిలకమ్ము చెమ్మగిల్ల అవతంస కుసుమంబునందున్న జలదేటి రుతి కించిదంచిత శృతులనీన అని బాగా వర్ణించారు మా ప్రబంధ కవులు. ఇక్కడ అమ్మవారికి ఇక్కడ అర్ధచంద్రుడు ఉంటాడట. అది చేర్చుక్క. ఈ పాపట్లో పెట్టేటువంటి ఆభరణాన్ని చేర్చుక్క అనేవారు. అచ్చతలకు మాట చేరు చుక్క. ఎందుకంటే పాపడ చేరు, చేరు అంటే హారం అని ఉంది. ఈ చేరులో ఇలా పొడుగ్గా ఉండి చివర ఒక చుక్కలా ఒక మణి ఉండదుగా, దాన్ని చేరు చుక్క అంట. పాపడ పిందెల్ని. సరస్వతీదేవికి ఆ చేరు చుక్క ఏమిటి అంటే చందమామ, అర్ధచంద్రుడు. అందుకే చిన్ని జాబిల్లి అన్నాడు బాలచంద్రుడు. ఆ అమృత కిరణాల కారణంగా, చల్లదనం కారణంగా సింధూరంగా పెట్టుకున్న తిలకం చెమగిల్లుతోందట. కొంచెం చెమట పట్టినట్టుగా అలా తడితడిగా ఉందట. ఆ చల్లదనం కారణంగా అంత అందంగా వర్ణిస్తాడు. అవతంస కుసుమంబునందున్న ఎలదేటి రుతి కించిద్ అంచిత శృతులనీన. చెవి దగ్గర ఆవిడ ఆభరణంగా కలువు పువ్వు ధరిస్తే ఆ కలువు పువ్వులు ఉండేటువంటి మకరందానికి ఆకర్షింపబడి తుమ్మెదలు వస్తే ఆ తుమ్మెదల ఝంకారం ఆవిడ వీణానాదానికి పక్కని సైదోడుగా పాట పాడుతున్నట్టుగా ఉంది. రుతి కించిద్ అంచిత శృతులని, ఒక వాదనకి పక్క నుంచి వాదన వినిపిస్తున్నట్టుగా ఉందట, సైదోడుగా, పక్క వాయిద్యంలాగా. ఇంత అందంగా వర్ణిస్తారు ప్రబంధ కవులు, పెద్దనాథులు. ఆ సరస్వతీదేవిని ఆధునిక కాలంలో ఎలా ఉందో సాగర ఘోష కవి వర్ణిస్తున్నాడు. అంత అందంగా మీ కవులు వర్ణించిన సరస్వతి ఆధునిక విద్యా వ్యవస్థ కారణంగా ఎలా ఉందో తెలుసా? పూట పూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పి చేమేను తల్లడిల్ల. పూట పూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పి చేమేను తల్లడిల్ల. బస్తాల బరువున్న పుస్తకాలను మోసి బంగారు మైదీవ కృంగిపోవ. కాపీలు సాగించు కన్న బిడ్డలగా అంచి కాటుక కన్నుల క్రమ్ము కొనగా. పాండిత్యమే లేని పంతులయ్యల చూచి నెరివేని సవరంపు నీడ నిలువ. టెస్టు పేపర్లు బోటులై టీవీ నిలుప. గైడులే సైడుగా శృతి కలిపి పాడ. తెగిన వీణను వాయించు తెగువ చూపు. ఆధునిక సరస్వతి వ్యధ అరయలేరే. ఆధునిక సరస్వతి వ్యధను అరయలేరే. ఒళ్ళు మండితే వర్ణనలు ఇలాగే ఉంటాయి. ఈ వ్యవస్థ మీద కక్ష ఎలా తీర్చుకోవాలో తెలియక మాట్లాడే మాటలు కవిత్వం ద్వారానే కక్ష తీర్చుకుంటాడు. నాకు కోపం వస్తే కవిత్వం రాస్తానంటాడు శ్రీశ్రీ. కోపం వచ్చి రాసిన పద్యం ఇది. సరస్వతీదేవికి వాళ్ళ తలనొప్పి ఎక్కువ. ఎందుకంటే పూటపూటకి పరీక్షలే. గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని పరీక్షలు ఉండవు. ఏడాదికో పరీక్ష మామూలే. పోనీ 6 నెలల పరీక్ష. మా దాంట్లో 3 నెలల పరీక్షలు కూడా ఉండేవి. క్వార్టర్లీ ఎగ్జామ్ అనేవారు. అప్పటికి 3వ వంతు పాఠ్య ప్రణాళిక అయ్యేది. 6 నెలల పరీక్షలకు సగం పైన కొద్దిగా అయ్యేది. సంక్రాంతి సెలవుల తర్వాత కూడా పాఠాలు చెప్పేవారు. ఫిబ్రవరి నెలలో కూడా చెప్పేవారు. కేవలం మార్చి నెలలో 1 నుంచి 15 వరకు పునశ్చరణ చేసి 15 నుంచి నెలాఖరు వరకు తయారీ సెలవులు, ప్రిపరేషన్ హాలిడేస్ అని ఇచ్చి ఏప్రిల్లో పరీక్షలు పెట్టేవారు. అందరికంతే. 7వ తరగతి అంతే, 10వ తరగతి అంతే, ఇంటర్మీడియట్ అంతే. అన్ని పరీక్షలు ఏప్రిల్ లేదా కొంతమంది డిగ్రీ వాళ్ళకి ఎండైనా పర్వాలేదని వాళ్ళకి మే నెలలో పెట్టేవారు. ఇవన్నీ అయిపోయాయి. ముందు చిన్నపిల్లలకు పెట్టేవారు, తర్వాత అలాగా. మా ఉపాధ్యాయులు హాయిగా జూన్ 12వ తేదీన పాఠాలు చెప్పడం ప్రారంభిస్తే ఫిబ్రవరి 28వ తేదీ వరకు
లీపు సంవత్సరం అయితే ఫిబ్రవరి 29 వరకు పాఠాలు చెప్పేవారు. అంటే 6, 2, 8 నెలల పాఠాలు చెప్పేవారు. 15 రోజులే పునశ్చరణ. ఇప్పుడు టెక్నో స్కూల్స్లోనూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో జరుగుతున్న భాగవతం ఏమిటో మీరు గమనించండి. జనవరి పరీక్షల్లోనే అన్నీ ఉండాలి అని చెప్పేవారు పూర్వం. ఇంకా తర్వాత ముదిరిపోయి జనవరి కాదండి, క్వార్టర్లీ పరీక్షల నాటికి సిలబస్ అయిపోవాలన్నారు సెప్టెంబర్కి. ఇంకా కొంతమంది మహానుభావులు మాకు అసలు జూలై నాటికే అయిపోవాలండి, అందుకని మేము 2 నెలల ముందే బడి ప్రారంభిద్దామని. దీన్ని బట్టి ప్రభుత్వం వారు కూడా ఈ మధ్యన మొదట్లే ముందే బడి అసలు బడి ఉంటే కదా ముందే బడి ఉండడానికి. అసలు బడికే ఉపాధ్యాయులు లేరు, ముందే బడికి ఎవరు వస్తారు? సెలవులు ఇవ్వకుండా ఏప్రిల్లో మొదలుపెట్టేసి మే, జూన్, జూలై నాటికి అవగొట్టేసి, అంటే ప్రైవేటు పాఠశాలల మీద చర్యలు తీసుకుని పిల్లలకి సరైన మానసిక వికాసం కలిగించవలసిన ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలను అనుకరిస్తోంది కేవలం జనం చేరడం కోసం. చెడుని మంచిగా మార్చాల్సింది పోయి చెడును మంచి అనుకరిస్తోంది. ప్రైవేటు వారికి ప్రభుత్వం దాసోహం అయిపోయింది. వాళ్ళ చేత వేసవకాలం సెలవులు పెట్టనీయకుండా చేయలేక వీలు పడుతున్నారు. అసలు 9 నెలల సిలబస్ 3 నెలల్లో అవగొట్టడానికి నువ్వు ఎవడవయ్యా? నీకేం అధికారం ఉంది? ఇలా ఎందుకు పిల్లల్ని ఏడిపించుకు తింటున్నావు? ఒక్కొక్క పాఠం సావకాశంగా హాయిగా చెప్పాలి కదా. ముఖ్యంగా భాష, లెక్కలు ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి పిల్లలకు చాలా కష్టం అవుతుంది. దానికి కాస్త అవకాశం ఉండాలి కదా అని సరైన తనిఖీలు చేయించి పాఠం బాగా చెబుతున్నా లేదా చూడవలసినటువంటి అధికారులు అయిపోయిందే లేదా. అందుకే విచిత్రమైన మాట చూడండి, ఇక్కడ కూడా ఇంగ్లీష్కి మనకి తేడా ఎంత ఉందో. మనకి ఏమండి పాఠాలు చెప్పారా అంటాం మనం. సిలబస్ కవర్ అయిందా? కవర్ అవ్వడం ఏంటండి? ఆ భాష ఏమిటి దరిద్రం? అసలు కవర్ అంటే మూసేయడం. కవర్ అంటే అర్థం ఏంటి? మూసేయడం. అందుకే మన పిల్లలు కవర్ చేస్తారు, డిస్కవర్ చేయరు. దే డోంట్ డిస్కవర్ ఎనీథింగ్, ఓన్లీ కవర్. అంటే పాఠాలు మూసేయండి, ఏం తెలియనీకండి. విద్య అంటే డిస్కవరా కవరా? ఒక మందార పువ్వు లక్షణాలు పిల్లాడు కనిపెట్టాలంటే తోటలోకి పంపాలి వాడిని. అవసరమైతే బోటనీ మాస్టర్ వెళ్ళాలి. అప్పుడు మందార పువ్వుతో పాటుగా ఇంకో మల్లె పువ్వు చూస్తాడు, ఇంకో మంకెన్న పువ్వు చూస్తాడు. అందులో ఏదో వాడిని ఆకర్షిస్తుంది. మేడం అది సరే కానండి, ఈ పువ్వు ఎంత బాగుందండి, 5 రేకులు 5 రంగుల్లో ఉన్నాయి అంటాడు. దాని మీద ఏదో పరిశోధన చేస్తాడు. వాడు శాస్త్రజ్ఞుడు అవుతాడు. ఇప్పుడు అది లేకపోగా, తోటలోకి వెళ్ళనీకపోగా, ఆ మందారాకులో మల్లాకులో తెచ్చి అంటించాలి అన్నప్పుడు జరుగుతున్నది ఏమిటో తెలుసా? క్షణం విరామంలో మన వాళ్ళు ఆకులు పట్టుకొచ్చేస్తారు. ఎక్కడి నుంచో తెలియదు. ఆకులు వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చాయి? అక్క పేరు కనకదుర్గ, అక్క బోటనీ రికార్డు రాసింది, అక్క ఇంటర్మీడియట్ 2nd ఇయర్, అది అయిపోయింది. ఆ చెల్లెలు విజయదుర్గ, అది రాసింది ఇంటర్మీడియట్ 2nd ఇయర్. అక్క రికార్డు చెల్లి అంటించేసింది మొత్తం అంతే. కనకదుర్గ తీసి విజయదుర్గ పెట్టింది, దుర్గమామూలే కనక తీసి విజయ, అంతే. మనం 30కి 30 వేసాం. అక్కాకులే ఇవన్నీ, అక్క రికార్డే, ఏం మార్చక్కల, పాత రికార్డు సంతకం పెట్టాయి అంతే. ఇంక వాళ్ళకి పరిజ్ఞానం ఎలా? అసలు కనీసం మందారాకేదో మల్లాకేదో ఉల్లాకేదో ఏం తెలియదండి. వీళ్ళు రేపొద్దున ఈ బైపీసీ చదివిన వాళ్ళు వైద్యం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం తెలుసు అసలు వాళ్ళకి? ఆకులు తెలియవు, పువ్వులు తెలియవు, జంతువులు తెలియవు, మనుషుల రక్తం ఎలా ఉంటుందో తెలియదు, ఏం చేయాలో తెలియదు. పుస్తకాల్లో మాత్రం చదువుతారు. ఆ చూడని విషయాన్ని, అర్థం కాని విషయాన్ని చదివి కంఠస్థం చేయలేక ఇంటర్మీడియట్ పిల్లలు విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. కారణం అది. అర్థమైన విషయం ఎప్పుడూ మనకు ఒత్తిడి కలిగించదు. అర్థం కాని విషయాన్ని కంఠస్థం చేయాలంటే చాలా ఒత్తిడిగా ఉంటుంది. ఒత్తిడికి ప్రధాన కారణం అది. ఆ ఒత్తిడి వేళ చచ్చిపోయేంత ఒత్తిడి వస్తుంది. రెచ్చిపోయేంత ఉంటే పర్వాలేదు, చచ్చిపోయేంత ఒత్తిడి వస్తుంది. ఇక వాడికి ఏం అర్థం కాదు, కంఠస్థం చేయమంటారు. పైగా పుస్తకంలో ఉంది కదా, లెక్కలు కూడా చెప్పడం లేదండి. కొన్ని రెసిడెన్షియల్ కాలేజీలు లెక్కలు కూడా చెప్పడంలా, ఊరికే బల్ల మీద రాసుకుంటూ పోవడం. నోట్ ఇట్ డౌన్, గెట్ ఇట్ బై హార్ట్. రాసుకో కంఠస్థం చేసి ఏదైనా ఒకవేళ పిల్లాడు ఎవరడితే ఇది పరీక్షలో రాదు, నువ్వేం కంగారు పడకు, రాంది ఏది చదవక్కల. పరీక్షలో రాదు కానీ జీవితంలో రాదా? మరి ఇటువంటివి పూట పరీక్షలు పెడితే ఉపయోగం ఏమిటి? ఈ పూట పరీక్షల వల్ల సరస్వతీదేవికి తలనొప్పి వస్తుందయ్యా అన్నాడు. ఊరికే చదవమన్నా మధ్యాహ్నం పరీక్ష, పైగా ఈ పరీక్షలు పెట్టి మధ్యాహ్నం ఫలితాలు చెప్పడం వల్ల వచ్చిన నష్టం ఏంటో తెలుసా? పొద్దున పరీక్ష పెడుతున్నారు, మధ్యాహ్నం మార్కులు చెబుతున్నారు, నిన్నటి మార్కులతో పోలుస్తున్నారు. వెంటనే అక్షంతలో ఆశీర్వచనాలు ఏదో ఒకటి అవుతున్నాయి. పిల్లలు ఎలా తయారయ్యారంటే
పొద్దున పరీక్ష మధ్యాహ్నం ఫలితం, పొద్దున పరీక్ష మధ్యాహ్నం ఫలితం. అంటే వెంటనే ఫలితాలు రావడానికి అవకాశం ఉండే విద్యా వ్యవస్థలో వాళ్ళు 10-15 ఏళ్లు మగ్గిపోవడం వల్ల జీవితంలో అలాగే అలవాటు పడిపోయి వాడు ఎవరినైనా అమ్మాయిని ప్రేమిస్తే వెంటనే అమ్మాయి ఒప్పేసుకోవాలి, వెంటనే పెళ్లి అయిపోవాలి, వెంటనే ఉద్యోగం కూడా వచ్చేయాలి, వెంటనే ఇంక్రిమెంట్ కూడా వచ్చేయాలి, వెంటనే ప్రమోషన్ కూడా వచ్చేయాలి. అన్నీ వెంటనే ఇవి వెంటనే అవడానికి ఏమైనా విరోచనాలు ఇవి నాకు అర్థం కాదు. అవి అవ్వడం కష్టమయ్యే, వెంటనే అవ్వడం ఏంటండి, ఎందుకు అవుతాయండి వెంటనే? ప్రతిదీ ఇవాళ యువతరం మీరు చాలా మందిని గమనించండి, వెంటనే 2 నిమిషాలు రైలు ఆలస్యం అయితే తట్టుకోలేరండి వీళ్ళు. అదే పెద్దవాళ్ళిద్దరు కూర్చుంటే చక్కగా భార్య భర్త కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రైలు ఆలస్యం అవ్వడం వల్ల మంచిది, అరగంట పోని మనకే అనేదో కాసేపు మాట్లాడుకుంటారు, కష్ట సుఖాలు, మనస్సులు కలుస్తాయి. లేదు మా బోటికాళ్ళకి ఎప్పుడు మా పెద్దవాళ్ళు నేర్పిన విద్య మాకుంది. నేను రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ స్టేషన్లో గౌతమి ఎక్స్ప్రెస్ కోసం నేను నిలబడినా సరే 9:15కు బండి అంటే నేను 9:45కి అక్కడ ఉంటాను. అరగంట రైల్వే స్టేషన్లో నిలబడి నేను పుస్తకం చదువుతాను. నన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, మీరు ఇప్పుడు చదువుతున్నారు ఏమిటండి ఇంకా అంటే. ఎందుకమ్మా అరగంట పాడు చేసుకోవడం అంటాను. చెవుల్లో దూదులు పెట్టుకుని మరీ చదువుతాయి, ఎందుకంటే మరి రైళ్లు శబ్దాలు చాలా ఉంటాయి, నేను అక్కడ నిలబడక తప్పదు. నిలబడతాను, చెవుల్లో దూదులు పెట్టుకుంటాను, నా లలితా సహస్ర భాష్యం భాస్కర్ రాయల భాష్యం చదువుతున్నా, ప్రస్తుతం చదువుకుంటాను హాయిగా, ఎంతలో పుస్తకం దగ్గర పెట్టు చదువుకుంటాను. అంతేగాని అక్కడ నుంచి ఊరికే నలుగురితో మాట్లాడుతుంటే కాలక్షేపం అయిపోతుంది. ఎవరిని పలకరిస్తే మాట్లాడతాం పర్వాలేదు, అంత అహంకారం ఏం లేదు. కానీ మనమే పరిగెట్టుకుని పలకరించి నేను గరికపాటి నరసింహరావు మీరంతా గుర్తించారా లేదు, అనవలసిన పని ఏమిటి మనకెందుకు అది అనవసరంగా. కానీ చాలామంది యువతరాన్ని పెద్దవాళ్ళని కూడా చూస్తున్నాడు, ఎవరి చేతుల్లో పుస్తకాలు లేవండి. మహా అయితే ఈ ఫోనే తడవు పైనుంచి కిందకి తడమే శుభ్రంగా, పైనుంచి కిందకి రాసి నిమిషం ఇదే గొడవ. ఇంకెందుకు వస్తుంది వీళ్ళకి? ఎందుకు వస్తుంది? ప్రతిదీ రైలు వెంటనే వచ్చేయాలి, విమానం వెంటనే వచ్చేయాలి, అది ఇంకోటి ఎక్కడ తీసేస్తాడు. వీడు అనుకున్న పని వెంటనే అయిపోవాలి. ఏది ఓపిక పట్టలేడు. బాబు నువ్వు ఉద్యోగంలో చేరవాయా, చేరినప్పుడు 20,000 25,000 20,000 జీతం ఇస్తారు, నెమ్మదిగా ఏడాదికి 2,000 3,000 పెంచుతారు, ఒక 5-6 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత నీకు ఒక 50,000 వస్తుందండి, ఫస్ట్ 50,000 రావాలి. అలాంటి ఉద్యోగం అయితే చేస్తారు. ఎవరు ఇస్తారండి? ఎందుకు ఇస్తారు? పైగా నా అవసరాలు 50,000 ఉన్నారు, నీ అవసరాలు బట్టి జీతం ఇస్తారా? నీ పని బట్టి జీతం ఇస్తారు. కానీ అవసరాలు చాలా ఉంటాయి. అసలు మనకు అవసరాల కంటే ఆశలు ఎక్కువ. ఈ ప్రపంచం మన అవసరాలు తీరుస్తుంది, ఆశలు తీర్చలేదండి. ఎందుకు వస్తుంది పిల్లల్లో ఈ వ్యాధి, ఈ ఆలోచన విధానము అంటే విద్యా వ్యవస్థ కారణంగా. పొద్దున పరీక్ష మధ్యాహ్నం ఫలితం. వాళ్ళు అలాగే పొద్దున డిగ్రీ చేతికి వచ్చింది, వాడికి 2 రోజులు ఉద్యోగం ఆశిస్తున్నాడు. పూర్వం ఏదైనా ఉద్యోగాలు లేని వాళ్ళు లేదు విరామం వచ్చిన వాళ్ళు ఆ కాలాన్ని సద్వినియోగం చేసేవారు. వ్యవసాయంలో కూడా పూర్వం వేసవకాలం అంతా విరామమే. జనవరిలో పంటలు ఇంటికి వచ్చేస్తే మళ్ళీ ఆషాఢ మాసం వచ్చే వరకు తొలకరి వానలు కొరవు. తొలకరి తొలిచినుకు పలకరింపులకు పులకరించిన పుడమి తల్లి ఎడలి ఉడలి గంధంబునుంబోలు జానపద గేయంబులు అని మా బిరుదురాజు రామరాజు గారు అన్నట్టుగా తొలకరి చినుకుల కోసం చూసేవాళ్ళు. ఈ 5 నెలల కాలం వాళ్ళు ఏం చేసేవారంటే పురాణాలు వినేవారు. వేరే వేసంకాలం పంటలు కొన్ని ఉండేవి, అవి వేసుకునేవారు. చదవలసిన భారత రామాయణాలు చదువుకునేవారు, పలకరించవలసిన చుట్టాలని పలకరించేవారు. ముఖ్యంగా పెళ్లిళ్ళన్నీ ఇప్పుడే చైత్రం వైశాఖం జ్యేష్టం ఇవన్నీ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నెలలో వస్తాయి. మాఘమాసం ఫిబ్రవరి నెల, పాల్గొన మాసం చైత్రమాసం వైశాఖ మాసం పెళ్లిళ్ళకి నిలయాలు, పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకునేవారు శుభ్రంగాను. రకరకాల శుభశోభన కార్యక్రమాలన్నీ పెట్టుకునేవారు. అందులో హాయిగా విశ్రాంతి లేకుండా గడిపేసేవారు. మళ్ళీ ఆషాఢ మాసం రాగానే పొలం పనుల్లో పడిపోయేవారు. అందుకే ఆషాఢ మాసంలో పొలం పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆషాఢంలో అత్తారింటికి వెళ్ళొద్దన్నారు అల్లుడిని. ఎందుకంటే అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్తారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్ళడం ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక చోట ఉండి వీళ్ళు కలిస్తే ప్రమాదం. వైశాఖంలో పురుడు వస్తుంది, చచ్చిపోతారు వేసవకాలం పురుడు పోయలేక. అందుకని ఆషాఢంలో కలవద్దన్నారు కాబట్టి అమ్మాయిని పుట్టింటికి పంపేయమన్నారు. అల్లుడిని అక్కడికి వెళ్ళొద్దన్నారు. ఊరుకోడుగా ఆయన కొత్తగా పెళ్ళైన వాడు ఎందుకు ఊరుకుంటే 10 ఏళ్ళు అయ్యాక వెళ్ళమన్నా వెళ్ళడు. కొత్తగా పెళ్ళైన వాడు ఉండలేడుగా వెళ్ళిపోతాడు. అందుకని వాడుకొని నిబంధన పెట్టారు. పైగా ఈ కొత్తలుడు వెళ్ళి అత్తారింట్లో కూర్చుంటే ఆషాఢ మాసంలో మామగారికి పొలం పని, పెద్ద బావమరిదికి పొలం పని, చిన్న బావమరిదికి పొలం పని, అత్తగారికి పొలం పని. ఈయనకి ఎవరు చేస్తారు పెసరట్లు ఉప్మాలు ఇడ్లీలు? అందుకని ఆషాఢ మాసంలో అత్తారింటికి వెళ్ళొద్దన్నారు. భార్యతో కలవకపోవడం ఒకటి, అనవసరంగా పనులకు ఆటంకం కలిగించడం ఒకటి. ఇన్ని రకాల భౌతిక మానసిక ఆధ్యాత్మిక కారణాలు పెట్టుకుని ఒక్కొక్క ఆచారం ఏర్పాటు చేశారంటే హైందవ ఆచార సంప్రదాయాలు ఎంత గొప్పవండి. నిజంగాను ఎంత అర్థం చేసుకోవాలండి మనం. దాన్ని సెంటిమెంట్ చేస్తారేమిటండి? పొరపాటున ఎవడైనా అల్లుడు ఆ ఆషాఢ మాసంలో అత్తారింటికి వెడితే తర్వాత ఏమైనా ఆ ఇంట్లో జరగకూడదు ఏమైనా ఎవడికో ఆ వాడు మరిదికో వాడు బావమరిదికో ఉద్యోగం పోతే ఆషాఢంలో అల్లుడు వచ్చాడు అందుకే మా వాడికి ఉద్యోగం పోయింది. అదేమిటి? అదేం అజ్ఞానం. ఈయన అల్లుడు రావడం ఏంటి, ఆయనకు ఉద్యోగం పోవడం ఏంటి? ఈ గుడ్డి నమ్మకాలకి ముగింపు పలుకుదాం.
స్వచ్ఛమైనటువంటి చైతన్యంతో 23:30 గంటల్లో తెలుగు భాషతో సహా మళ్ళీ కలుద్దాం. సెలవు.